Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. సార్ ఆ ఏజ్ ప్యాటర్న్ హీరోస్ని తీసుకుంటే చిరంజీవి గారిని మీరు చాలా అమితంగా అభిమానిస్తారు. ఎక్కువ మితంగా ఏం కాదు. అదే బాలయ్య బాబు గారితో ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వెంకటేష్ గారితో నాగార్జున నాగార్జున గారితో చేశా. ఓకే. సొగ్గాడు చిన్న ఆయన మీద కూడా చిన్న పంచ చేస్తూ కళ్యాణ్ గారు డైరెక్టర్ కుసాల్ కళ్యాణ్ గారు చేశాను. సో వెంకటేష్ బాబుతో నేను చేయలేదు. చంద్ర చేసేది వాడు చేస్తాడు, వాడు ఎప్పటికీ బిజీ ఉన్నాడు. సో అండ్ చిరంజీవి అన్న అయితే చేయలేదు. మేబీ నాకు బాబీ గారు అనిల్ రావుపూడి గారు కూడా తెలుసు. అనిల్ రావుపూడి గారి సినిమాలు కూడా 2 చేశాను. ఫస్ట్ తీసుకున్న పేమెంట్ ఎంత? 1000. మీరు అడగక ముందు నేను చెప్పేస్తాను. 1000 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు 10,000కి మించి ఇవ్వట్లేదు, అది కూడా చెప్పేస్తున్నాను. నేను తెరిచిన పుస్తకం పర్ డే 10,000 సార్? ఇప్పుడు నేను 15,000 అడుగుతా, 8,000, 9,000, 10,000, చివరాఖరికి 5,000 ఇచ్చినా వెళ్ళిపోతాయి. ఎందుకంటే నేను ఇంట్లో ఉంటే నాకు అవి రావు. నేను అవి కూడా వెళ్ళకపోతే నా పిల్లల ఫీజుకు డిమార్ట్కు నేను ఇబ్బంది పడిపోతా. అంత సాహసాలు చేయను. సారీ టు డిస్టర్బ్ యూ. యాక్చువల్లీ నేను రీసెంట్గా వన్ ఆఫ్ ద జబర్దస్త్ చేసిన అతను, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్, ఒక ఏదో చిన్న ఇంటర్వ్యూ ప్రోమో చూశాను. ఏంటి అంటే లైక్ మేము ఇదే చోట మేము పనిచేసాం, ఇదే చోట మేము శాల్వలు కప్పించుకున్నాం, ఇదే చోట మేము అవార్డులు తీసుకున్నాం, మేము ఇవన్నీ చేసాం, కానీ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి మా వాళ్ళు ఉన్నారు కదా, మా వాళ్ళకి అని చెప్తే మీరు తీసుకున్నారేంటి అని అన్నటువంటి సందర్భాలు కూడా మేము చూసాము. ఇలాంటివి మేము చాలా ఫేస్ చేసాము అని వన్ ఆఫ్ జబర్దస్త్ కంటెస్టెంట్, ఒక మంచి కమెడియన్ ఈ మాటలు చెప్పడం నేను విన్నా. ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఫుడ్ దగ్గర కానీ ఇలాంటి నిజంగానే అంత హైలైట్ చేస్తూ ఉంటాయా? నేను చూసింది ఒక చలాకి చంటి, వాడు నా ఫ్రెండే. వాడు ఏదో ప్రెస్ స్టేషన్లో మాట్లాడేటప్పుడు అది పక్కన పెట్టేసి నేను వేరే ఛానల్స్లో కూడా చెప్పున్నాను, అది మళ్ళీ ఎన్నిసార్లు చెప్తాం. కానీ నాకు తెలిసి వేరే ఎవ్వరు కూడా మేడం మల్లెమాల గురించి నెగిటివ్గా మాట్లాడిన దాఖలు లేదు, మాట్లాడరు కూడా. మీకు రాకేష్ మాట్లాడినది అయితే నాకు తెలిసి క్షమించండి, అప్లోడ్ అయితే అలాంటి కాదు. ఓకే, డన్. సూపర్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి లైన్ అప్ లో? ఉన్నాయి మేడం, దాదాపు అంటే నేను షూట్ కమిట్ అయ్యి షూట్ జరుగుతున్న వాటికే మాట్లాడతాను మేడం. సో ఎప్పుడో స్టార్ట్ అవుతాయి కమిట్ అవుతాను వాటి గురించి మాట్లాడాను మేడం. ఓకే. నాకు నవీన్ పోలిశెట్టి, నెక్స్ట్ ఆనంద్ దేవరకొండ, రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాసు, అండ్ అమ్మాయి జాతరత్నాల హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, ఆ అమ్మాయిది ఒకటి కొత్త హీరో తెలుసు. నెక్స్ట్ వచ్చేసి మన మసూదా హీరో తిరువేది ఒకటి, అండ్ పెద్ద అర్జున్ గారు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ అమ్మాయి హీరోయిన్ అదొకటి. ఇంకేదో టక్ గుర్తు రావట్లేదు, క్షమించండి. ఇంచుమించు ఒక 10 సినిమాలు అయితే జరుగుతున్నాయి. రీసెంట్లీ ప్రకాష్ రాజ్ అన్నతో కూడా మేము కలిసి ఆ పెద్ద అర్జున్ గారు, జెంటిల్మెన్ అర్జున్ గారిది చేసాము. సో నేను ఈ మధ్య అవునండి. సో ఈ మధ్య నేను వేరే ఛానల్స్లో సత్యరాజ్ గారిని, ప్రకాష్ రాజ్ గారిని, యాంకర్ శ్యామల, రోజా గారిని, ఇట్లా ఎవరెవరు కళ్యాణ్ బాబుని కామెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా స్వీట్గా పంచేసి ఇచ్చాను మేడం. సో సత్యరాజ్ గారికి కూడా స్వీట్గా పంచేసి ఇచ్చాను. ఆయన కూడా దాంట్లో చేశారు, ఏది నేను పెద్ద అర్జున్ గారిది. బట్ నేను ఆ సినిమాలో నేను చేశాను, ప్రకాష్ రాజ్ అన్న వీళ్ళందరూ కాంబినేషన్, అందులో సత్యరాజ్ గారు కూడా చేశారు. బట్ నేను కళ్యాణ్ అన్నను ఎవరన్నా ఇబ్బంది పెడితే వాళ్ళ సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నానా లేదా అవన్నీ నేను పట్టించుకోను మేడం. నేను మాత్రం చాలా స్వీట్గా, చాలా గొప్పగా, వాళ్ళకి తెలుసు ఈ మధ్య ఇంటర్వ్యూలో నేను ఇస్తున్నా ఎలా ఇచ్చేస్తూ ఉంటాను మేడం. ఆయన గురించి కూడా గట్టిగానే చెప్పా, సత్యరాజ్ గారి గురించి కూడా బాగానే చెప్పాను మేడం. ఆయన ఈవెన్ డైలీ 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటారు ఆల్మోస్ట్ ఫర్ డే, పిల్లికి కూడా భిక్షం పెట్టరు. ఆయన కూడా కళ్యాణ్ అన్న తమిళనాడుకు వచ్చి మాకు హిందుత్వం మా మీద రుద్దాలని ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళు హిందూ వ్యతిరేకవాదులు. ఓకే. సో సత్యరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళంతా అని కళ్యాణ్ అన్నను అక్కడ కళ్యాణ్ అన్న స్పీచ్ ఇస్తే భయపడిపోతున్నారు, చెమటలు పడుతున్నాయి. ఆయన జస్ట్ అలా ఒక రోజు వచ్చి వెళ్ళిపోయారు, దానికే చెమటలు పట్టిపోయేసి మొత్తం అది ఆ ఒక రోజు ఇచ్చింది మొత్తం సంవత్సరాలు నెలలు మాట్లాడుకుంటున్నారు. సో మొన్న కూడా కళ్యాణ్ అన్న ఒకటే చెప్పారు, మన గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు అని అంటే మనం చాలా అంటే నాట్ ఓన్లీ ఆయన ఉద్దేశం చెప్పాల, ఎనీవేర్ ఎక్కడైనా ఎవరి గురించి అయినా మన గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అని అంటే అది మన గొప్పతనం అంతే, మనం లైవ్ లైట్లో ఉన్నామని దాని అర్థం అని చెప్పారు. అట్లాగా సత్యరాజ్ గారు అక్కడ స్టాలిన్ గారి గురించి ఏదన్నా ఆశించి, ఈయన ప్రకాష్ రాజ్ గారు ఆశించి ఏదో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఏంటంటే
పబ్లిక్ బాగా క్యాచ్ చేస్తారు మేడం. చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నారు పబ్లిక్. వీళ్ళు ఏదో అనుకుంటారు కానీ వీళ్ళు మానసిక రోగంతో కానీ శ్యామల కావచ్చు పట్టించుకోరు మేడం. ఇవాళ అందరికీ ఎక్కువ మంది చదువుకుంటున్నారు, తక్కువ మంది పరిస్థితులు వాళ్ళకి చదువుకోకపోయినప్పటికీ ఈ సోషల్ మీడియా పుణ్యం అని చాలా మందికి మెచ్యూర్డ్గా ఉంటున్నారు, అప్డేటెడ్గా ఉంటున్నారు. ఏదో పాత రోజుల్లో పిచ్చి రోజుల్లో ఏం తెలియదు, ఏదో 4 గోడల మధ్య ఉన్నాయంటే ఓపెన్ మేడం. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళు ఏదో సక్సెస్లో ఉన్నారు, జరిగిపోతుంది. కానీ లేకుంటే వాళ్ళు సక్సెస్లో ఉండి ఏదైనా అప్కమింగ్లో ఉండి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈవెన్ కొన్ని చోట్ల ఆయన ప్రకాష్ రాజ్ గారు వెళ్ళి పబ్లిక్లో షూటింగ్స్ చేయడానికి కూడా భయపడతారు. మళ్ళీ ఆయన గవర్నమెంట్లో ఇంత తీసుకున్నారు, భయపడతారు. ఎందుకంటే ఆయన కళ్యాణాన్ని గురించి ఏదేదో వాగుతుంటారు. ఇది జస్ట్ ఆస్కింగ్ దీంట్లో. దానివల్ల ఎక్కడ కళ్యాణాన్ని అభిమానులు కానీ ఇంకోళ్ళు కానీ కాబో బిడ్డలు కానీ ఇంకోళ్ళు కానీ ఏదన్నా ఇబ్బంది పెడతారని భయపడి కన్వ్యాన్లు పెట్టుకున్నారు. మీరు వాగడం ఎందుకు, కన్వ్యాన్లు పెట్టుకోవడం ఎందుకు, భయపడడం ఎందుకు? మీ పని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు కదా. దేవుడు ఎంత గొప్ప అవకాశం, ఇండియాలో మీరు తెలియని వాళ్ళు ఎవరున్నారా? ఇంత గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు మీకు ఆ మానసిక రోగం? వీళ్ళు ఎలా తీసి పడేస్తున్నారంటే మేడం ఇప్పుడు పబ్లిక్. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.